తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో స్థానిక డ్రైవర్స్ కాలనీ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందిచే వృద్ధులకు పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది ఎన్డీఏ కూటమి నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట తప్పకుండా మొదటి నెల 7,000 రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ అందజేస్తున్నామని కూటమి నేతలు తెలిపారు. చరిత్రలో ఒకేసారి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని, ఎన్టీఆర్ భరోసా ఖచ్చితంగా పెన్షన్ దారులు అందరికీ భరోసా కల్పిస్తుందని కూటమి నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంతో లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాల సమయం తీసుకుందని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన వెంటనే 1,000 రూపాయలు ఒక్కసారిగా పెంచారని వారన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల మీడియా సెల్ అధ్యక్షులు మహిపాల పాండురాజు, గోకవరం టౌన్ యూత్ కన్వీనర్ దోసపాటి సుబ్బారావు, జనసేన పార్టీ దళిత నేత నక్క రామరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు గునిపల్లి చంద్రశేఖర్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒక నెంబర్ నుండి నేను మా యానం సంఘానికి ఈ రోజున పింఛన్ వచ్చినాయి అంటే 7,000 రూపాయలు పింఛన్ వచ్చిందండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పింఛన్ వచ్చిందంటే 3,000 రూపాయలు అని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు 3,000 అని. కానీ చంద్రబాబు నెగ్గించలేకపోయాము, వైఎస్ఆర్ని నెగ్గించారు అంత జనం అంతా కలిసి. కాకపోతే 3,000 అన్నది సంవత్సరానికి 250 రూపాయలు చెప్పిన అలా పొడిగించి 5 సంవత్సరాలకి ఇచ్చారండి. అలా కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4,000 చేశారండి. 3 నెలల బకాయిలు కలిపి 3,000 కలిపి ఈ నెల కలిపి 7,000 రూపాయలు ఇచ్చారండి. 7,000 రూపాయలు ఇచ్చారు. అదే ఎన్టీఆర్ గారు స్థాపించిన సంస్థానం, ఎన్టీఆర్ సంబంధించిన స్థాపిస్తానం జై తెలుగుదేశం, జై తెలుగుదేశం స్థాపించారు. ఆ తెలుగుదేశమే మాదండి. ఆ తెలుగుదేశమే మీకు కట్టుబడి ఉంటామండి. ఆ తెలుగుదేశమే మీకు కట్టుబడి ఉంటాం. మేము పేదలం, అనామకులు, మాకు ఏముండదు. కానీ రాజకీయం అంటే తెలిసిందంటే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మాకు తెలిసిందండి రాజకీయం. అన్నంలో కంచం పెట్టి కూర, అన్నం, కారు అన్నీ ఎలా తింటామో అలా చెప్పారండి ఎన్టీఆర్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారండి మాకు. మొదలెట్టండి. అలాగండి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కలిసి ఇత్తన్న పెన్షన్ ఒకేసారి 7,000 రూపాయలు మాకు అందించారండి. అలాగే మరి రావాల్సిన పథకాలు కూడా గ్యాస్ సంవత్సరం 3 బండ్ల గ్యాస్ కూడా అవి కూడా వస్తాయన్నారండి. అలాగే మహిళలకి ఫ్రీ బస్సు అవి కూడా ఇస్తానని చెప్పారండి త్వరలోని. సంతోషం ఉందండి మాకు. మాజీ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారండి. నా పేరు శ్రీ రాహుల్ రాజు అండి, సేవా సంఘం. అయితే మరి ఈ రోజున చాలా సంతోషం ఉందండి. మేము రెక్కల మీద బతికోవాలండి. మా బాధ ఆలకించి మా ఆశ తీర్చిన వారు మా సార్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహకరించి ఈ రోజున 7,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. మాకు ఎంతో ధన్యవాదాలండి. వారు ఇంకా పదవిలో జరగాలని, ఇంకా గెలవాలని, మాకు వారికి ఇంకా సహకరించాలని, ఇంకా చేసే పనులు కూడా చేయాలని మేము చాలా ఆశ్చర్యపడుతున్నామండి. మేము ఆ కార్యకర్తలమండి, మేము తెలుగుదేశం కార్యకర్తలమండి. అలాగే మరి నిలబడి మరి జ్యోతినగర్ గారు, మరి ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎంతో పాల్గొని చేసి నడిపించి దేవుడి పూర్గా మరి ఆయన్ని కోరుకుంటూ ఉన్నాం, హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా మా సంఘం ద్వారా, మా కులం ద్వారా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాం.